వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఎట్టకేలకు భూదాన్ భూముల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నది. ఆచార్య వినోబా భావే తీసుకున్న వినూత్నమైన ఒక బ్రహ్మాండమైన పేద ప్రజలకు భూమి చెందాలి అనే ఒక వినూత్నమైన ప్రోగ్రాంతో దేశవ్యాప్తంగా భూదాన్కు సంబంధించింది ఎవరిదైతే ఎక్కువ భూములు ఉన్నాయో భూస్వాముల దగ్గర నుంచి వెళ్ళి భూములకు సంబంధించిన వారు భూదాన్ చేస్తే ఆ భూములను పేద ప్రజలకు భూమి లేని వారికి అందజేయాలనే ఒక మహోన్నతమైన కార్యక్రమంతో మొదలుపెట్టిన ఆ కార్యక్రమం తర్వాత మరొకసారి భూబకాసుల చేతులకే వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి చూసినట్లయితే మన రాష్ట్రంలో చూసినట్లయితే లక్షలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఆ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం మహేశ్వరం జిల్లా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి సంబంధించిన వీరితో బీరయ్య గారు ఉన్నారో బీర్ల మల్లేష్ కంప్లైంట్ ఇవ్వడంతో అనేక ఐపీఎస్ ఆఫీసర్లు ఆ భూములను నకిలీ పాస్బుక్లు క్రియేట్ చేసి ప్రొహిబిటెడ్ ల్యాండ్ అన్ప్రొహిబిటెడ్గా చూపెట్టి పాస్బుక్లు సంపాదించి ఆ భూములు ఆక్యుపై చేసుకున్నారే అనే ఒక కంప్లైంట్ ఇవ్వడంతో మహేశ్వరం పోలీసులు ఆ కేసు రిజిస్టర్ చేశారు. దానికి కోర్టు కూడా ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్లలో చేర్చాలి, దీని మీద ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పారు. అదే నేపథ్యంలోనే ఐపీఎస్ ఆఫీసర్లను హైకోర్టును ఆశ్రయించి దానికి సంబంధించిన మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము దానికి రుక్కం చెల్లించి ఆ భూమి కొనుగోలు చేశాము, దాని మీద ఒక సరైన పద్ధతిలో విచారణ జరిపిండని హైకోర్టులో ఆశ్రయించడం కూడా జరిగింది. అదే సమయంలో మెహదీపట్నంకి చెందిన ఒక రియల్ ఎస్టేటర్ దస్తగీర్ షరీఫ్ మహేశ్వరం పోలీసులో అదే మహేశ్వర మండలం రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలానికి సంబంధించిన 42 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించింది మొహమ్మద్ మునవ్వర్ ఖాన్, కదీరున్నిసా, అలాగే వారికి సంబంధించిన కుటుంబీకులు లతీఫ్ షర్ఫన్, మొహమ్మద్ అఖ్తర్ షర్ఫన్, వీళ్ళందరూ ఈ భూములు పట్టాకు సంబంధించిన అక్కడ భూములలోనూ మార్పెట్ చేసి ఆ భూములను వేరే వాళ్లకు అమ్మారు అనే ఒక కంప్లైంట్ ఇవ్వడంతో మెహదీపట్నం సంబంధించిన దస్తగీర్ షరీఫ్ ఈడీకి డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వడంతో రంగంలోకి దిగిన ఈడీ నిన్న కంప్లీట్ ఈ మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో మునవ్వర్ ఖాన్, అలాగే లతీఫ్ షర్ఫన్ ఆర్ కదీరున్నిసా బేగం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో యాకుత్పురా, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనేక ప్రాంతాలలో వారికి సంబంధించిన ఏదైతే బంగ్లాలు ఉన్నాయో విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయో అలాగే వాళ్ళ ఫామ్ హౌస్ల మీద దాడి జరిపి లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సేకరించడం జరిగింది. అలాగే విదేశీ కరెన్సీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. వారి మీద కేసులు కూడా నమోదయ్యే చేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో వారి మీద మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ యాక్ట్ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ దగ్గర విదేశీ కరెన్సీ కూడా వారి సరైన ఆధారాలు లేకుండా వాళ్ళు విదేశీ కరెన్సీని కూడా ఉండడంతో దాన్ని కనుగొన్న ఈడీ వారి మీద పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనం చూసినట్టయితే భూదాన్ భూములకు సంబంధించింది ఇప్పుడే కొత్తగా వస్తున్న ఈ కంప్లైంట్స్ ఒక్కొక్కరుగా బయటపడుతుంది. నిన్న బీర్ల మల్లేశం, ఈరోజు దస్తగీర్ షరీఫ్, ఇంకా అనేక మంది ఈ భూదాన్ భూములకు సంబంధించి అనేక కంప్లైంట్స్ కూడా రెడీ ఉన్నారు సిద్ధం కూడా. ఈరోజు ఇదే విషయంపై మాట్లాడడానికి మా ఎక్స్ భువనగిర్ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి గారు కూడా మనతోటి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. అలాగే రిటైర్డ్ తహసీల్దార్ అయినటువంటి ఉప్పల బాలరాజు గారు కూడా మనతోటి ఉన్నారు. నారగోని ప్రవీణ్ కుమార్ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉన్నారో తెలంగాణ రియల్ ఎస్టేటర్ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. అలాగే హైకోర్టు అడ్వకేట్ పర్టికులర్గా ఈ భూముల వ్యవహారంపై మాట్లాడడానికి మనతోటి బి శ్యామ్ గారు కూడా మనతోటి జూమ్ లైన్లో ఉన్నారు. ప్రస్తుతం మనం ఒకసారి బాలరాజ్ గారి దగ్గర పోదాం. బాలరాజ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక్కొక్కటిగా భూదాన్కు సంబంధించిన
ఏదైతే అన్యక్రాంతమైన భూములకు సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఈ విషయంపై బాలరాజ్ గారు మీరేమంటారండి? బాలరాజ్ గారు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? అందరికీ గుడ్ మార్నింగ్ భాయ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అంటే చాలా రోజుల నుంచి ఉంది కదా ఈ 181 182 ఈ సర్వే నెంబర్స్ ఇష్యూ చాలా రోజుల నుంచి ఉన్నది సార్. కానీ ఈ మధ్యనే కొత్తగా వచ్చింది ఏంటంటే 194 లో వీళ్ళు సీనియర్ అఫీషియల్స్ కూడా ల్యాండ్ కొనుగోలు చేసినారు. అది వాస్తవానికి చాలా పెద్ద ఎక్స్టెంట్. ఇది దాదాపు 1092 ఏకర్స్, ఒక 700-800 ట్రాన్సాక్షన్స్ అయినాయండి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ లో 184, 194 A/1, A/2 తర్వాత ఊరు దానికి పోయింది. అంటే ఒక్కొక్క నంబర్ లో 12 సబ్ డివిజన్స్ అయినాయి. ఆ సబ్ డివిజన్స్ రకరకాల కొనుగోలు చేయండి. అందులో భాగంగానే వీళ్ళు మరి కొనుగోలు చేసినప్పుడు ఇంత లార్జ్ ఎక్స్టెంట్ మాత్రం ఒక పట్టదారు అయితే ఉండదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాత్రం మనం అనుకోవాలి. మరి భూదాన్గా రికార్డుగా ఉండకుండా అంత లార్జర్ ఎక్స్టెంట్ ఎవరి పేరు మీద పట్టా ఉంటది, దాన్ని తొలగించడానికి కూడా ఆస్కారం లేదు. ఈ ఆస్కారం లేని భూమి తర్వాత ఇంత లార్జర్ ఎక్స్టెంట్ గా ఉన్నటువంటి భూమి మన రికార్డ్ చెక్ చేసి తెలుస్తుంది. ఒక 5 227 ఒకటి, 200 ఒకటి, 17 ఒకటి, 110 ఒకటి, 277 ఎకరాలు ఒకటి, 234 ఎకరాలు ఒకటి, 34 ఎకరాలు, ఇవన్నీ 194 ABCD ఇట్లా పోయినాయి. మళ్ళీ ఇందులో చాలా కొనుగోలు చేసారు. ఏ కొనుగోలు చేసినా కూడా అన్ని ఇవన్నీ భూదాన్ రూల్స్ కానీ మనం రికార్డులోకి చూస్తాము. ఈ రికార్డు వచ్చిన తర్వాత ఎందుకు ఎట్లా తొలగించారు, ఏ ప్రొసీడింగ్ ద్వారా వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కాదు పట్టా ల్యాండ్ అనగలిగే ప్రొసీడింగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది క్లారిటీ రావాలి మనకు. కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకమైన ప్రొసీడింగ్స్ ఇచ్చారు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది పట్టా ల్యాండ్ డిక్లేర్ కాబడింది అనే ఒక ప్రొసీడింగ్ కాపీ బేస్డ్ ఆన్ దట్ మేము తీసుకున్నామని అంటున్నారు. అది ప్రొడ్యూస్ చేయలేదు. ప్రొడ్యూస్ చేయకుండానే మమ్మల్ని అంటే రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా మమ్మల్ని కోర్టుకు లాగారు అనేది వాళ్ళ అభియోగం. అంటే సింగిల్ గారు సమర్పించినటువంటి ఈ బీర్ల మళ్ళీ చేత ఫైల్ చేసిందో మాకు ఇచ్చిన కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ దాఖలు చేయలేదు కాబట్టి కోర్టు ఆ రకంగా నిర్ణయం తీసుకుంది అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే మరి ఇప్పుడు ఒక్కటి మనం అనుకోవాలి ఏంటంటే 190 ఇప్పుడు 195 లో 1250 ఎకరాల పై చిరుకున్నది. ఇందులో 1000 ఏకర్ల పైన ఉన్నది. ఈ 1000 ఏకర్స్ లో ఈ మాత్రం ల్యాండ్ ప్రైవేట్ గా ఎట్లా ఇయర్ మార్క్ అయితే అనేది కొంచెం సందిగ్ధమైన ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగులుతుంది మనకు. సార్ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు బీర్ల మల్లేశం కాకుండా దస్తగీర్ షరీఫ్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారు కదా సార్, అదే నాగారం విలేజ్ సంబంధించింది. అందులో నాగారం విలేజ్ సంబంధించిన మహేశ్వరం తహసీల్దార్ అయినటువంటి జ్యోతి బొబ్బిరి దామోదర్ రెడ్డి, బొబ్బిరి విశ్వనాథ్ రెడ్డి, సంతోష్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై కూడా కేసులు నమోదైనాయి. అంటే ఇప్పుడు ఏదైతే మునవ్వర్ ఖాన్ అయితే ఉన్నాడో వాడిని నిన్న అదుపులోకి కూడా తీసుకున్నట్టున్నారు సార్. ఈడీ వాళ్ళు ప్రశ్నించారు. అంటే అఫీషియల్గా అదుపులోకి తీసుకోలేదు కానీ విచారిస్తున్నట్టుగానే మనం చూస్తున్నాం. జమీల్ భాయ్, ఇప్పుడు మనం ఆ లోతులకు పోకుండా ఈ వాళ్ళ పిలవడము ప్రశ్నించడం అనేది 181, 182 సర్వే నెంబర్ లో జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే 194 గవర్నమెంట్ ల్యాండ్ కి ప్రొసీడింగ్ కాదు, ఇది పట్టా ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అనే ప్రొసీడింగ్ ఇచ్చారు. అది ఎట్లయితే అనేది మనకు ఇక్కడ ఇంకా బయటపడని అంశం. అంటే అఫీషియల్స్ ఏమంటారు, కొనుగోలు చేసిన వ్యక్తులు ఏమంటారు అంటే లేదు CCLA గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ బట్టి మేము కొనుగోలు చేసినాము, అది కూడా 16 గుంటలు 15 గుంటలు మా ఇంటి అవసరాలకు తీసుకున్నాము. అది తీసుకోవాలి. ఎవరైనా కూడా మనము డబ్బు జమ చేసుకుని కొనుక్కోవడం తప్పులేదు. కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ భూదాన ఆ ఏరియా ఉండి ఇంత గొడవ జరుగుతున్న ఏరియాలో మనం పట్టదారులకు ఎన్నుకుంటాం. ఆల్రెడీ ఒక కేసు ఏదో మేము చూసినాము. ఏసీబీ అయినట్టుంది ఒక డాక్యుమెంట్ దొరికింది ఆ రోజు. ఒక నాయక్ గారు అది ఐడెంటిఫై అయింది. అది కూడా భూదాన్ ల్యాండ్ గానే రికార్డ్ అయింది. అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్న ల్యాండ్ కొనుగోలు చేయడం అనేది
ఇప్పుడు వీళ్ళు డివిజన్ బెంచ్ ముందు ఏదైతే ఫైల్ చేసిందో ఆ ఫైల్ చేసే దాన్ని బట్టి మనకు వెదర్ ఇట్ గవర్నమెంట్ ల్యాండా, భూదాన్ ల్యాండా, అంటే భూదాన్ ల్యాండ్ అదర్వైజ్ గవర్నమెంట్ ల్యాండ్, అంటే పట్టా ల్యాండ్ ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ ఎట్లా డిక్లేర్ అయింది అనే దాని మీద మనకు క్వశ్చన్. అయితే ఇప్పుడు మన పత్రికలు ఏం చెప్తున్నాయంటే 195 లో ఓన్లీ 95 acres భూదాన్ ల్యాండ్ గా ఉంది. మరి దానికి స్పెసిఫిక్ గా అదైతే చెప్తున్నారు. వాయిసాలకి 195 కూడా 1200 ఎకరాలు, అది కూడా భూదాన్ ల్యాండ్. ఆ రోజుల్లో చాలా భూములు తీసుకున్న క్రమంలోనే ఈ భూములు కూడా తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ లో మన భూదాన్ ల్యాండ్ కి రికార్డ్ అయింది. అయితే ఆ రోజుల్లో దీనికంటే కొంచెం ముందుగానే మన ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న ఒక పెద్ద ఆయన ఇప్పుడు బయట తిరుగుతున్నాడు. ఆయన కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించి ఆయన ఏ భూమి ఈ రోజు కూడా ప్రొసీడింగ్స్ ఇస్తున్నాడని తెలిసింది ఆయన. అంటే ఇది భూదాన్ భూమి, ఇది మేము దానం ఇస్తున్నాము అని ఆయన ఇంటికి పోయి మేనేజ్ చేస్తే ప్రొసీడింగ్ ఇవ్వగలిగే స్టేజ్ లో ఉన్నాడు ఆయన అని తెలుస్తున్నది. అటువంటి కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ భూమి ఇంకొక నిమిషం, మరి ఈ 192,092 acres అంటే ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్క సబ్ డివిజన్ లో 194/6 దాదాపు ఒక 60-70 ట్రాన్సాక్షన్ సబ్ డివిజన్స్. A/1, A/2, A/3, A/4, A/5 ఇట్లా. తర్వాత రెండో A/1 మొదటి ఈలో by1 ఇట్లా దాదాపు ఒక 320 సబ్ డివిజన్స్ ఉన్నాయంట. ఈ 320 సబ్ డివిజన్స్ లో 194 లో ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ ను మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉన్న సీనియర్ అఫీషియల్స్ ఐడెంటిఫై చేయకుండా ఎట్లా కొనగలిగారు, అది ఏ సందర్భంలో ఈ భూమి ఇటు ఎన్ని పట్టా ల్యాండ్ కన్వర్ట్ అయింది, భూదాన్ ల్యాండ్ నుంచి పట్టా ల్యాండ్ కి ఎప్పుడు కన్వర్ట్ అయింది, ఆ ప్రొసీడింగ్ కాపీ కనుక బయట పెడితే దాని జెన్యూనిటీ ఆఫ్ ది పర్చేసర్స్ ని మనం బయట పెట్టచ్చు. వీళ్ళు వేసిన డాక్యుమెంట్ డివిజన్ ఆఫీసర్ మన డివిజన్ బెంచ్ ముందర కూడా వాళ్ళు విన్ అయ్యే అవకాశం ఉంది. రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి మన కొమ్మిడి నరసింహారెడ్డి గారి దగ్గర వెళ్దాం. కొమ్మిడి నరసింహారెడ్డి గారు భువనగిరికి సంబంధించిన ఫస్ట్ ఎమ్మెల్యే. ఇంకో విషయం ఏంటంటే ఆయన భూదాన్ పోచంపల్లికి సంబంధించిన అతనికి కూడా చాలా పెద్ద అవగాహన ఉండేది, కానీ భూదాన్ పోచంపల్లి నుంచి వెళ్ళే మొదలైన కార్యక్రమాన్ని కొమ్మిడి నరసింహారెడ్డి గారు, వెల్కమ్ టు ఫోర్సెట్ టీవీ అండి. మీరు ఈ భూదాన్కు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఈ భూదాన్కు సంబంధించిన భూములు అన్యక్రాంత అనే విషయంలో మీరేమంటారండి? నరసింహారెడ్డి గారు, నా మాట వినపడుతుందా అండి? సార్ నరసింహారెడ్డి గారు చెప్పండి. నరసింహారెడ్డి గారు ఏం చెప్పాలి, మీరు చెప్పాలి, నేనేం చెప్పొస్తుంది. సరే సార్, అయితే ఒక విషయం ఒకసారి మనం అడ్వకేట్ అయినటువంటి శ్యామ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్యామ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో భూదాన్కు సంబంధించిన విషయాలలో కొద్ది రోజుల క్రితమే మనం చూసినట్టయితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించిన పేర్లు బయటకు వచ్చాయి. ఈరోజు కోట్లాధిపతి అంటే కరోర్పతి అయినటువంటి మునవ్వర్ ఖాన్, ఈ వహీదున్నిసా, ఖదీరున్నిసా బేగం, లతీఫ్ షర్ఫాన్ అనే వారి ఇంట్లలో ఎప్పుడైతే సోదాలు చేశారో దాదాపుగా 25-26 బండ్లు, వింటేజ్ కార్లు, BMW కార్లు, మర్సిడీస్ కార్లు, ఇలాగే కొన్ని లక్షల రూపాయల ఫారెన్ కరెన్సీ కూడా దొరికింది. అంటే ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంటే మన అధికారులు ఏం చేస్తున్నారు, మన న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇంత ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఏదైతే చేశారో ఈరోజు వాళ్ళు కోర్టుకు ఎక్కారు, మేము సరైన పద్ధతిలోనే కొనుగోలు చేశామని. ఇప్పుడు మన బాలరాజు గారు చెప్పారు ఎలా వారికి ఆ భూమి వచ్చింది అనేది మాత్రం మనొకసారి ఆ పేపర్లు కనుక మన దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఈ విషయంపై మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, మనం బాలరాజు గారు చెప్పినట్టు ఎవరైతే భూదాన్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ ఉన్నాడో అతను ఈరోజు బయటనే తిరుగుతున్నాడు. వేలాది కోట్ల రూపాయలు సంపాదించి కూడా ఆయన బయటనే తిరుగుతున్నాడు. ఆయన మీద కూడా ఏమైనా చర్యలు తీసే అవకాశం ఉందా? శ్యామ్ గారు, ఇప్పుడు చెప్పండి సార్. మీరు సార్ దీంట్లో అంతకంటే ముందే ఒక 2021లోనే అంతకంటే ముందే అయిపోతుంది. 2021లో 90 తర్వాత 2018 లో కూడా హలో చెప్పండి సార్. వినపడుతుంది, కొంచెం స్లోగా చెప్పండి సార్. సార్ దీంట్లో ఆల్రెడీ 2 రెట్లు పైన ఉన్నాయి. ఇంతకంటే ముందే ఆ రెట్లలో కూడా డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. వేరియస్ ప్రాపర్టీస్ లో భూదాన్ సమాచారం ల్యాండ్ లో ఈ ప్రాపర్టీ కూడా ఉంది. దాంట్లో ఇది ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టండి 22A అని చెప్పి ఎప్పుడో డైరెక్షన్ ఉంది. యాజ్ పర్ ద కోర్ట్ ఆర్డర్ ఇది ప్రొహిబిషన్ లిస్ట్ లోనే ఉంది. ఇంకా
కోర్టు ఎప్పుడో ఇన్వాల్వ్ అయింది దీంట్లో, ఆర్డర్ కూడా గ్రాంటెడ్ చేసింది, నోటీస్ కూడా ఇచ్చింది, ప్రొవిషన్ లిస్ట్ లో పెట్టండి అది. ప్రొవిషన్ లిస్ట్ లో ఉంది కూడా, ఇప్పుడు కూడా యాజ్ ఆఫ్ నో మీరు ఇప్పుడు ఈ రోజు చూస్తే కూడా ప్రొవిషన్ లిస్ట్ లోనే ఉంటుంది భూమి, ఈ సర్వే, ఈ కన్సర్న్ సర్వే నెంబర్ వల్ల. అయినా కూడా భూమి ట్రాన్స్ఫర్ చేసినారు. అది ఏ విధంగా చేసినట్టు అనేది ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు ఆ ప్రొసీడింగ్స్ అనేది మనకు తెలియాలి. ఒకవేళ ప్రొవిషన్ లిస్ట్ లో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్టర్ కూడా తప్పు, ఆ రిజిస్టర్ కూడా తక్కువ అన్నట్టు. అందుకని ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, మొత్తం దాని డీటెయిల్స్ ఇన్ డీటెయిల్స్ వెళ్లకుండా అసలు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ మీరు వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నోటీస్ ద్వారా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం, వాళ్ళ నోటీస్ ద్వారా ఏం డాక్యుమెంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో దాని మీద మనం మాట్లాడడం జరుగుతుంది, కోర్టు కూడా మాట్లాడడం జరుగుతుంది, కోర్టు ఫర్దర్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని మధ్యలో ఈడీకి కంప్లైంట్, ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఈడీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈడీ వాళ్ళు వెరిఫై చేసి 29th రోజు వాళ్ళు అటాచ్మెంట్ కూడా చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎవరైతే వాళ్ళకి అమ్మారో భూమి, ఆ భూముల దగ్గర వేరియస్ ప్రాపర్టీస్, లగ్జరీకి సంబంధించిన లగ్జరీ కార్లు, వింటేజ్ కార్లు, ఎవరు ఈ లక్ష్మీ దగ్గర నుంచి, తర్వాత అఖ్తార్ దగ్గర నుంచి, ఇది ఫ్యాక్ట్స్, ఇది జరిగినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ అదర్స్ దగ్గర నుంచి లగ్జరీ కార్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ బేస్డ్ అపాన్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కన్ఫెషన్ నుంచి వాళ్ళు ఎవరెవరిని ఆ ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ప్రస్తుతం శ్యామ్ గారు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ భూ వివాదానికి సంబంధించిన ఈ భూదాన్ వివాదానికి మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి సంబంధించిన మనం చెప్పినట్టుగా ఇప్పుడు అక్కడ ఫోర్జరీ జరిగింది మాత్రం వాస్తవము. దానికి సంబంధించింది ఇప్పుడు తహసీల్దార్ అయిన ఆర్పి జ్యోతి గారి మీద, బొబ్బిరి దామోదర్ రెడ్డి గారి మీద, విశ్వనాథ్ రెడ్డి గారి మీద, సంతోష్ కుమార్ గారి మీద, కొండపల్లి శ్రీధర్ రెడ్డి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దాని తర్వాతనే ఇప్పుడు ఈ మునవ్వర్ ఖాన్ అనేటాయన మీద, లతీఫ్ షర్ఫ్ అనేటాయన మీద, ఈ ఖదీరున్నిసా మీద చాలా ఖచ్చితమైన ఈడీకి సంబంధించిన సమాచారం మేరకే వాళ్ళు రైట్ చేశారు. ఇప్పుడు ఫర్దర్ ప్రొసీడింగ్గా వారి ఆస్తులను జప్తు అటాచ్మెంట్ కూడా చేశామని చెప్తున్నారు. కాకపోతే అసలు భూదాని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్కు సంబంధించిన వీళ్ళు లావాదేవీలు జరిగాయని ఈ అయితే అధికారులు ఉన్నారో, అధికారుల మీద కాకుండా ఇంకా వారికి సంబంధించిన అమయ్ కుమార్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ కదా సార్. అమయ్ కుమార్ మీద ఇప్పటిదాకా అతని పేరు రాలేదు. ఇది ఒక విషయం ఏంటంటే ఆయన మీద కేవలం విచారణ జరిపించారు కానీ ఆయనని ఇంకా వారి మీద కేసు నమోదు చేయలేదు. దీని విషయంపై మీరేమంటారండి యాజ్ ఎ లా ఆఫీసర్? సార్ చూడండి సార్, ఎవరైనా సరే ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెంతమంది ఉన్నారు, నవీన్ మిట్టల్ కూడా ఉన్నాడండి. నవీన్ మిట్టల్ ఉన్నారు, పెద్ద హేమా ఎంఈలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ మనకు ఎట్లా బ్లేమ్ చేస్తాం, వాళ్ళకి తెలియదు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అవేర్ అబౌట్ దట్ డాక్యుమెంట్స్. ఎందుకంటే లేమైనా ఒక చదువు రానటువంటి వాడు, నాలెడ్జ్ లేనటువంటి వాడు కొన్నట్టు అంటే ఒక దానికి అథెంటికేటెడ్ మనం ఏదైనా చెప్పొచ్చు, మనం మాట్లాడ్డా ఇక్కడ అడుగు చేసిన తప్పే. కానీ ఇక్కడ లిటరేటర్స్ వారు లీడింగ్ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన, గవర్నమెంట్ ఆప్షన్ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళే ఈ విధంగా డాక్యుమెంట్లు చూడకుండా వెరిఫై చేస్తున్నారు అంటే చూడాలి. దాని తర్వాత వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు నాకు తెలియకుండా నేను కొన్నానట అంటే కోర్టు ఏది నమ్మదు కదా అండి, కోర్టు నమ్మదు, ప్రజలు కూడా నమ్మరు. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుంది కదండి, ఎవరెవరిని యాడ్ చేస్తారు వాళ్ళు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందుకనే మధ్యలో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది. లేపి రేపు పొద్దున హైకోర్టు ఏం డిసిషన్ ఇస్తుంది, సిబిఐకి ఇస్తుందా లేకపోతే ఏమి ఇస్తుందా అనేది లేకపోతే హైకోర్టు పెద్ద రాష్ట్ర ఇది ఒకటి ప్రాపర్టీ కాదండి, మహేశ్వరంలో నాగారంలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది సార్. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తారు, దాంట్లో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఎంతమందిని అటాచ్మెంట్ చేయాలి, అటాచ్మెంట్ చేయొద్దు అనేది పోలీస్ వాళ్ళ ప్రాబ్లం. పోలీస్ వాళ్ళు కోర్టులో క్లియర్ గా కోర్టు నోటీస్ ఇచ్చింది, క్యాన్సర్ డిక్లరేషన్ టు డిక్లేర్ వాళ్ళ ఏదైతే డాక్యుమెంట్లు ఉన్నాయో అది తప్పు డాక్యుమెంట్లు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చేసి కొన్నారు అని చెప్పి హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది, అది సపరేట్ ఇష్యూ. ఈడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. మేబీ నెక్స్ట్ నోటీస్ ఉంది, వాళ్ళు కూడా ఏం కౌంటర్ చేస్తారు, డివిజనల్ ఏం చెప్తారు, కోర్టు ఎట్లా సాటిస్ఫై చేస్తారు, ఎట్లా కన్విన్స్ చేస్తారు, కోర్టు ఇంకా ఏం తప్పు డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది కోర్టు ఏం చూడదు కదా, కోర్టు చూస్తుంటది, కోర్టు చూసి ప్రాపర్ ఆర్డర్స్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. అదే ఇదే విషయంపై నారగోని ప్రవీణ్ కుమార్ గారు కూడా, తెలంగాణ రియల్ ఎస్టేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినట్టు ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే మన శ్యామ్ గారు చెప్పారు, అలాగే బాలరాజు గారు చాలా విషయాలు చెప్పారు. వేలాది ఎకరాల భూమికి సంబంధించింది కేవలం ఒకే ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నారో ఈ బై వన్ చేసుకుంటూ దాన్ని అక్కడ అంటే మనం పొడి అంటారు కదా, మనం పొడి చేసుకుంటూ పోయి వారు చేశారు. ఒక మేజర్ అయిన ఆఫీసర్స్
ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకు చాలా విషయాలు తెలుసు ఈ భూమి ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని. అయినప్పటికీ వారు వేరే దగ్గర నుంచి వెళ్ళి కొనుగోలు చేశాము అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మునవ్వర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, రషీద్ ఉన్న అది కదిరున్నిసా బేగం వీళ్ళు వచ్చారో, వీళ్ళకి సంబంధించింది 42 ఎకరాలండి. ఒక్కొక్క ఎకరం మనం చూసుకున్నట్టయితే కనీసం ఒక 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఎకరం ఉన్నట్టుగా అక్కడ మనం ఇచ్చచ్చు. ఆ విషయంలో ఇంత అనధికారికంగా ఒకసారి ఈ ప్రభుత్వ అధికారులు ఇలా చేయడం పట్ల మీరేమంటారండి రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా? సార్, వక్ బోర్డ్ భూములు కానీ, ఈ అసైన్డ్ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, సీలింగ్ భూములు, ఏ భూములైనా కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటది. ఈ రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఈ ప్రభుత్వ భూముల మీద అన్వేషిస్తూ ఉంటారు. ఎక్కడ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కబ్జా చేయడానికి, రికార్డులు మార్చుకోవడానికి అనేది వీళ్ళు తిరిగి ఆ భూదాన్ భూముల మీద కానీ, అసైన్డ్ భూముల మీద కానీ, వక్ బోర్డ్ భూముల మీద కానీ వీళ్ళు దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ రికార్డ్స్ ని వాళ్ళ ఫేవర్గా మార్చుకుంటారు. వీళ్లకు సిసిఎల్ఏ నుంచి మొదలు పెడితే కలెక్టర్ నుంచి ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. రికార్డులన్నీ మారిపోతాయండి. లక్షల ఎకరాలు, తెలంగాణలో లక్షల ఎకరాల వక్ బోర్డ్ భూమి కానీ, దేవాదాయ భూమి కానీ, భూదాన్ భూమి కానీ అన్యాక్రాంతమైంది నిజం. రెవెన్యూ రికార్డ్స్ ని ఎందుకు పరిశీలించట్లేరు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? ఇప్పుడు ఒక్కరి మీదనే రైడ్లు అయినాయండి. మన రాజకీయ నాయకుల మీద, మన ఐఏఎస్ ఆఫీసర్ల మీద రైడ్స్ చేయమనండి, ఎన్ని తెలంగాణకు నా అప్పు పోతుందండి. మీరు చెప్పినటువంటి అమయ్ కుమార్ గారు కానీ, లేకుంటే నవీన్ మిట్టల్ గారు కానీ, మన ఇంతకుముందు ఉన్నటువంటి సిఎస్ సోమేష్ కుమార్ గారు కానీ, వీళ్ళంతా కరప్షనిస్టులే, వీళ్ళంతా భూ రికార్డులని మార్చినటువంటి వ్యక్తులే. బీబీ నగర్ దగ్గర నార్నే ఎస్టేట్ అనే వాళ్ళు కొన్ని వందల ఎకరాలని భూదాన్ భూమిని లేఅవుట్ చేసి అమ్మేసారండి. ఎప్పుడైనా ఇట్లాంటి భూదాన్ భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ, వక్ బోర్డ్ భూములు కానీ పేదవాళ్ళ చేతులు ఉన్నప్పుడే సమస్యాత్మకంగా ఉంటాయి. పెద్దల చేతులకు పోయిన తర్వాత అవి క్లియర్ అయిపోతాయి, వాళ్ళు సొమ్ము చేసుకొని బయటపడుతున్నారు. ఈ రోజు తెలంగాణలో 1000 మంది దగ్గరనే సంపద సమకూరిందంటే వీటన్నిటికీ కారణం భూములే. ఈ భూ రికార్డ్స్ ని వాళ్లకు అనుకూలంగా మార్చుకోవడమే మేజర్ కారణము. ఈ ఐఏఎస్లు కానీ, ఆర్డీఓలు లేదా ఎంఆర్ఓలు చాలా మంది, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, నేను లేదనట్లేదు, కానీ వీళ్ళ సహాయంతో రాజకీయ నాయకులు ఇట్లాంటి అక్రమాలకు పాల్పడి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వీళ్ళ మీద ఎలాంటి ఈడీ రైడ్లు కావు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కావు, కోర్టులో కేసులు ఏమీ తేలవు. వాళ్ళు ఈ నేరస్తులు చచ్చిపోయేదాకా కూడా కోర్టులో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు బయటపడవు. కాబట్టి వాళ్ళు బేఫికర్ గా ఇప్పటికీ ఈ రోజు కూడా రాజకీయ నాయకులు ప్రభుత్వ భూములని క్లియర్ చేసుకోవడానికి తిరుగుతూనే ఉన్నారు. అసైన్డ్ భూములను కానీ, లేతే ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి ఇచ్చినటువంటి భూములను కానీ, మరి ఏమంటారు మ్యూటేషన్ కాని భూములను కానీ పర్సెంటేజ్ల ప్రకారం ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉంటాడో ఆయనకు 30%, ఈ రాజకీయ నాయకులు ఎవడైతే రికమెండేషన్ చేస్తాడో వాళ్ళకి 70%. అందులో బ్యూరోక్రసీ ఉంటది. అంటే సిసిఎల్ఏ అధికారి నుంచి కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ వరకు వీళ్ళంతా 70% పంచుకుంటేనే ఆ రికార్డులు క్లియర్ అవుతున్నాయండి. మీరు అన్నట్టుగా ఈ కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, ఇప్పుడు సిసిఎల్ఏ అధికారి నవీన్ మిట్టలకు వీళ్ళందరికీ తెలియకుండా భూ రికార్డులు మార్పు జరగవు, మార్చలేరు, ఇది సాధ్యపడదు. కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసే జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, వాళ్ళు దీని మీద మాట్లాడరు. ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసా అండి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐఏఎస్లు అనే వాళ్ళు ఈ రాజకీయ పార్టీలకు కొంత పెట్టుబడి డొనేట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్లు ఇచ్చారట వాళ్ళకి ఎలక్షన్ ఖర్చుకు. ఇంకా వాళ్ళ మీద చర్యలు ఎట్లా అవుతాయండి? ఎక్కడ జరుగుతాయి చెప్పండి? మీకు ఇప్పుడు దొరికింది ఒక చిన్న ఇష్యూ, అది బయటపడ్డది చిన్న ఇష్యూ. ప్రతి నియోజకవర్గంలో అన్యాక్రాంతమైనటువంటి ఇట్లాంటి భూములు 1000 ఎకరాలు ఉన్నాయండి. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు కంప్లైంట్ చేయాలి? కంప్లైంట్ చేస్తే వారి మీద అటాక్ జరుగుతుంది, చంపి పడేస్తారు. బీబీ నగర్ లో బాగా తెలియదా అండి? కలెక్టర్లకు తెలియదా? ప్రతి కలెక్టర్ తన జిల్లాలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఒక్కసారి సర్వే చేసి ఆడ మార్క్ చేయమనండి, తెలిసిపోతుంది. ఎందుకు చేయరు కలెక్టర్లు? సచ్చినా చేయరు, కంప్లైంట్ ఇచ్చినా చేయరు. ఇది నా భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మీరే కంప్లైంట్ ఇచ్చినా కూడా వాడు వచ్చి స్వాధీనం చేసుకోడు. అట్లాంటిది ఇక్కడ మన మేడ్చల్ నియోజకవర్గంలో మేడిపల్లిలో ఒక కానిస్టేబుల్ ఇది ప్రభుత్వ భూమి అండి స్వాధీనం చేసుకోండి అని చెప్పి కలెక్టర్ కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు కోర్టులో కూడా కేసు వేసిన 9 సంవత్సరాలు అవుతుంది, స్వాధీనం చేసుకోలేదండి. ఇలాంటి వ్యవస్థ ఉన్న తర్వాత
పెద్దలకు అనుకూలంగా వ్యవస్థ ఉంటుంది, రాజకీయ నాయకులకు అనుకూలంగా నడుస్తా ఉంది, ఉన్నతాధికారులకు అనుకూలంగా నడుస్తా ఉంది. సామాన్యుడే చివరిగా బలి అవుతున్నాడు. సామాన్యుని బలి చేసి వీళ్ళంతా సొమ్ము చేసుకుంటున్నారు. లేకపోతే ఆ భూములన్నీ పేదవాళ్ళకు, మధ్యతరగతి ప్రజలకు అమ్మేస్తారు, బయటపడతారు. కథం. ఎన్నో లేఅవుట్లు చూపిస్తానండి. నాతోటి వస్తే బీబీ నగర్ లో నార్నే ఎస్టేట్ వాళ్ళు కొన్ని వందల ఎకరాలు చేశారు. ఎవరు పట్టుకున్నారండి? అంటే ఈ విషయంపై కూడా మనం ఇంతకుముందు కూడా అన్వేషణ ఒకసారి చేశాము, ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో చేశాము. అది ఒకసారి మనం మాద్దాం. ఇదే కొమ్మిడి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలోనే నేను స్వయాన అక్కడికి వెళ్ళి చేశానండి, ఆ నార్న్ ఎస్టేట్ సంబంధించి. అప్పుడు నా మీద కొంచెం దాడి కూడా జరిగింది అక్కడ. అది ఆ ఊరు కూడా ఉంది కదా అక్కడ పక్కన. అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నారు సార్. వాళ్ళు అమ్మేసుకొని సొమ్ము. అక్కడ పేదవాళ్ళు ఇప్పుడు కొనుక్కున్నటువంటి పేద మధ్య తరగతి వాళ్ళు చిక్కిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అవి రిజిస్ట్రేషన్ కావట్లేవు. ఇప్పుడు అట్లాంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్య? ఇంకా దారుణం ఏంటంటే ఆ వెంచర్లకు అడుగు పెట్టాలంటే వారికి మెయింటెనెన్స్ చెల్లిస్తేనే అడుగు పెట్టనిస్తున్నారు. ఇదే విషయం చూడాలంటే మెయింటెనెన్స్ కట్టాలి. అదే ఒకసారి కొమ్మిడి నరసింహారెడ్డి గారు లైన్ లో వచ్చేసారు. లైన్ లో నరసింహారెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే భూదాన్ విషయంలో, సార్ నా మాట వినపడుతుందా అండి నరసింహారెడ్డి గారు? నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు భూదాన్కు సంబంధించింది ఒక విషయం చెప్పండి సార్. భూదాన్కు సంబంధించిన ఫస్ట్ స్టార్టింగ్ మరి ఎప్పుడైతే భూదాన్ ఉద్యమం మొదలైందో అది ఏ కారణాల చేత మొదలైంది? ఈరోజు ఈ భూదాన్కు సంబంధించిన ఈ విషయం ఎందుకు పక్కదారి పెట్టింది? అప్పుడు సంవత్సరం జ్ఞాపకం లేదండి, కానీ ఆచార్య వినోబా పాదయాత్ర చేస్తా ఉండేది. హలో, వినబడుతుంది, చెప్పండి సార్. మీరు ఫోన్ కొంచెం దగ్గర పెట్టి చెప్పండి. ఆచార్య వినోబా పాదయాత్ర చేస్తున్నాడు ప్రజా సమస్యలను కనుక్కోవడం కోసం. చేస్తున్నప్పుడు ఆయన ఊడిపోయినా మాకు భూములు లేదయ్యా, వ్యవసాయం చేసుకున్నామంటే భూములు లేదని అడుగుతా ఉన్నారు అన్నట్టు. అప్పుడు అట్లా కొంచెం పెట్టుకోగానే అక్కడ పబ్లిక్ మీటింగ్ లో సార్ మీ మాట బాగా డిస్టర్బ్ అవుతుంది సార్. కొంచెం మీరు నెట్వర్క్లో లేనట్టుంది. ఓకే సార్, ఒకసారి మన మిత్రులైనటువంటి ఉప్పల బాలరాజు గారి దగ్గరికి వెళ్దాం. బాలరాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బాలరాజు గారు, విషయం ఏంటంటే చాలా స్పష్టంగా మన మిత్రులు ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు. నవీన్ మిట్టల్ కానీ, ఉమేష్ కుమార్ కానీ, ఈ మనకు సంబంధించిన ఉమేష్ కుమార్ కానీ, వారికి ఇప్పటిదాకా ఇలాంటి చర్యలు లేకపోగా వారికి ఇంకా పదోన్నతలు కల్పిస్తూనే ఉన్నది సార్ ప్రభుత్వం. పదోన్నతలు కల్పిస్తున్నారు. అదే ఇంతకుముందు కూడా మనం చెప్పినట్టయితే సీసీఎల్ఏగా వద్దు, నవీన్ మిట్టల్ గారు వద్దు అన్నాక కూడా ఆయనను అదే పదవిలో ఉంచి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అంటే ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఈ అధికారులు మాత్రం, అంటే రాజకీయ పార్టీలు మారినా కూడా ప్రభుత్వ అధికారులు మాత్రం అక్కడనే ఉన్నారు, అదే పనిలో వెళ్తున్నారు. ఇంకొక విషయం చాలా క్లియర్గా, ఎలక్షన్లకు సంబంధించిన ఫండింగ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ పదోన్నతుల్లోనే కొనసాగిస్తున్నారు. ఇంత పెద్ద భూ ఆక్రమణ జరిగిందండి భూదాన్లోకి సంబంధించింది, ఇంకా అసైన్ ల్యాండ్ సంబంధించింది, ఎండోమెంట్ ల్యాండ్ సంబంధించింది. ప్రతి ఒక్క విషయంలో అక్కడ ప్రభుత్వ అధికారులు ఏదైతే ప్రభుత్వ అధికారి సార్ అతను రాజకీయ నాయకుల మాటలు వినాక తర్వాత ఈ చట్టాలను కూడా పక్కదోవ పట్టడంలో వాళ్ళే కదా చెప్పట్టింది. ఈ విషయంలో మీరేమంటారు సార్? అది రిటైర్డ్ మ్యారో నార్ని రంగారావు తెలుసా మీకు? సార్ అనే నార్న్ ఎస్టేట్ సంబర్ పివి నరసింహారావు గారు ఏదో చుట్టం అవుతారు సార్. పివి నరసింహారావు చుట్టం ఆయన కమ్మాయన వీళ్ళేమో బాపనోళ్ళు. ఈ నార్న్ ఎస్టేట్ వానే పివి రంగారావు వాళ్ళు కూడా ఉండే సార్ దాంట్లో. నార్న్ ఎస్టేట్ లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ కదా? లేదు, పార్ట్నర్ ఏం లేదు. దాన్ని ఈస్ట్ సిటీ అని అందమైన పేరు పెట్టింది. ఎస్ సార్, మన గట్కేసర్ వైపు ఈస్ట్ సిటీ అని అందమైన పేరు పెడతారు. ఆ పేర్లు పెట్టడానికి ఈ తెలంగాణ సన్నాసులకు ఏం పేర్లు రావు, ఏం రావు. మోసం చేత కాదు, లోన్లు తీయడానికి రాదు, ప్రభుత్వాన్ని ముంచడానికి చేత కాదు, ఇవేవో చేసుకుంటారు పోతుంటారు. ఇప్పుడు ఇటు జమీల్ మొత్తుకున్నా, అటు ప్రవీణ్ ఏది మాట్లాడినా, లేకపోతే ఇద్దరు మిగతా ప్యానల్ ఏది మాట్లాడినా మనం మాట్లాడతామో అలా ఎట్లా అనుకుంటారో మర్చిపోతాం. అది అంతే. అది అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి మన రిజిస్ట్రేషన్ ఆఫీసర్సే కదా రిజిస్ట్రేషన్ చేసిండ్రు. అవి 22A ఉన్నాయి, నిషేధ జాబితాలో ఉన్నాయి. నిషేధ జాబితాలో ఉండగా రిజిస్ట్రేషన్ ఎట్లయినాయి? అయినాయి కదా, అది మన అఫీషియల్స్ చేశారు కదా.
మరి ఇప్పుడు సరే నవీన్ మిట్టలు, అమయ్ కుమారు వీళ్ళందరూ మనకు కనపడుతున్నారు. కనపడని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇంతకుముందు ప్రవీణ్ బాగానే పొలిటీషియన్స్ ఎందుకు తీసుకోరు అని అంటే, మరి అప్పటి ఆ ఈస్ట్ సిటీ వస్తున్న రోజుల్లో ఆయన ఎవరు రాజేందర్ రెడ్డి గారు ట్రస్ట్ చైర్మన్ ఆయన. మరి అప్పుడు ఏం జరిగింది? అవన్నీ భూదాన్ ల్యాండ్సే కదా. ఆయన తిరిగిండు. ఆయన ఎవరు ఎవరు భువనగిరి ఆయన పెద్ద ఆయన, ఆ వాయిస్ క్లియర్ లేదు కానీ ఆయన బాగా చెప్పగలుగుతారు. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి, అక్కడ ఉండే కళ్ళతో చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఒక్క 1000 ఎకరాలు, ఈ 1000 ఎకరాలు కూడా ఒక 1000 దాంట్లో ఒక 195 ఈ ఎకరాల కొద్ది భూములు, చిన్న చిన్న సర్వే నెంబర్లు, అవన్నీ ముక్కలు సబ్ డివిజన్స్, పోడీ నెంబర్స్ ఇవన్నీ అయినా కూడా ఏ పోడీ నెంబర్ ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. ఒక ప్రధాన పోయి చూసుకుంటే ఆ 1 ఎకరాలు సార్ నాది 194/2 1/1/1 తర్వాత E/2 నా భూమి ఉంది అని పోతాడు. ఎట్లా పోతాడు? పోగలుగుతాడు. అయితే మనము ఇక్కడ ఏమని చేయాలంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఎలా కొనుగోలు చేశారు, దాన్ని అంటే భూదాన భూముల నుంచి మినహాయింపగలిగిరా? ఒకసారి చెరువు కనుక శిఖంగా రికార్డ్ అయితే అది ఎప్పటికీ శిఖం రికార్డే. ఒకసారి దేవాలయ భూమి రికార్డ్ అయితే అది ఎప్పటికీ దేవాలయ భూమే. ఒకసారి వక్ఫ్ రికార్డ్ అయితే అది ఎప్పటికీ వక్ఫ్ రికార్డే. ఇదంతా ఊకే చరిత్రచరణం కాకుండా ఇవన్నీ ఉన్నాక మరి ఇందులో ఎట్లయింది అనేది అంటే ఆ నిగూఢ రహస్యం ఏందో తెలవాలి, ప్రజలకు తెలవాలి. మనం మాట్లాడుకుంటున్నాం, 4 సైడ్ టీవీ మాట్లాడుకుంటున్నాం. ఇట్లా ఎన్ని టీవీలలో ఉండి ఏ మేరకు రియాక్ట్ అవుతారు? వామపక్షాలు పడుకున్నాయి, అక్కడ సంఘాలు మాట్లాడరు, ఆపోజిషన్ వాళ్ళంతా కలిసిపోయారు, వాళ్ళంతా దోస్తులు. మనం ఏం చేస్తాం చెప్పండి సార్? ఖచ్చితంగా ఏదో ఒకటి చేయవలసిందే కదా సార్. ఏదైతే మనం ఒక మంచి నిర్దేశంతో మంచి దాని విషయంలో మనం ఒకసారి మనం బయటపడితేనే కదా 4 సైడ్ టీవీ ద్వారానే మనం ఒక ఉద్యమం లాగా మొదలు పెడదామని మన ఆశ సార్. జమీల్ భయ్య, ఇప్పుడు మనము సాఫ్ట్ కార్నర్ నుండి ఇది ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. మీరు ప్రెస్ రిపోర్టర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు, బయట పెడుతున్నారు. కానీ ఏం లాభం? రిజల్ట్ ఏముంది? ఇప్పుడు ఈ 1092 acres కాదు ఇంకా లెక్క. నేను కరెక్ట్ వర్కౌట్ చేయలేకపోయినా, నాకు మీరు తక్కువ టైం ఇచ్చారు, పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నారు. రెండింటి ల్యాండ్స్ టోటల్ చేద్దామంటే కావాలి 1250 ఎకరాలు ఇది దొరికింది. 1000 ఎకరాల పైన 194 దాని దొరికింది. ఇందులో ఎన్ని ముక్కలు ఏ ముక్కకు ఓనర్ ఎవరు అనేది సబ్ రిజిస్టర్ దాని ఏమంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టి ఉంటది. ఎన్ని కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇక ఒకసారి ఒక సర్వే నంబర్ కోర్టు పెండింగ్ ఉందంటే తీసుకోకూడదు. మనం ఎన్నిసార్లు చెప్తాను, నేను చాలా వీడియోలో చెప్పిన, భూమి కొనేటప్పుడు ఏమేమి చెక్ చేయాలి. పట్టాదారు పాస్బుక్ ఉండాలి, భూమి అమ్మేటోడు పొజిషన్ లో ఉండాలి, తర్వాత రెవెన్యూ రికార్డుల పేరు ఉండాలి, సరౌండింగ్ పట్టాదారు కరెక్ట్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కొంత నాశనం పట్టించారు. ఏంటంటే అడ్డగోలుగా సర్ప్లస్ మనీ ఉంటుంది, బాగుందంటే బాగుంది, ఏది డిసిసిపి లేఅవుట్, హెచ్ఎండి లేఅవుట్ కొనేస్తారు. పాప మా పిల్లలు అక్కడ కష్టపడి కొంటున్నారు, ఇక్కడ మునుగుతున్నారు. ఇప్పుడు ఈ భూమే కనుక కొనుక్కుంటే ఎన్ఆర్ఐ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెద్ద ఆఫీసర్లు ఉన్న చోట కొనుక్కుంటే నష్టం ఏం లేదని చెప్పి కొనుక్కొని ఉంటాం. కొనుక్కొని ఈడికి వచ్చి అంతా గందరగోళంగా ఉంటారు. అంటే ఇప్పుడు మన ఏది రియల్ ఎస్టేట్ వింగ్స్ కూడా వాళ్ళందరూ ఏకమయ్యి మరి ఇలాంటి వాళ్ళ వల్ల మాకు కూడా బిజినెస్ నష్టం వస్తుందని ఇప్పుడు ఇక్కడనే ఉన్న రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కూడా కొంత ఇనిషియేట్ తీసుకొని మరి మనకు నిజంగా జెన్యూన్ గా బిజినెస్ చేసే వాళ్ళకి నాకు నష్టం వస్తుంది కదా. ఇలా ఇప్పుడు ఇది చాలా పెద్ద దెబ్బ రియల్ ఎస్టేట్ వాళ్ళకి. మరి ఎంత లోతుకెళ్ళి డిస్కస్ చేస్తారు? ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి, ఇలాంటి భూములు కొనకండి, మేము మంచి ల్యాండ్స్ అమ్మేదే వాటికి మా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా కొంత ఇనిషియేట్ తీసుకొని ఒక చిన్న ధర్నాలకే పెట్టాలి. ఇలాంటి భూములు చేయకుండా అలాంటి పెట్టుకోవాలి. అట్లా ఈ అన్యాయాలను అరికట్టాలంటే చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంటది. మనం కూర్చొని మాట్లాడుకుంటాము, విన్న మెసేజ్ వింటారు, అట్లా నానుకో వెళ్ళిపోవడం కాకుండా ఇప్పుడు ఎంత దుర్మార్గం అది. ఈస్ట్ సిటీ అయితే ఇప్పుడు కొన్ని వేల కోట్లు, ఇప్పుడు హైదరాబాద్ లో ఆయన ఉండే ఏది ఇక్కడ మన హైదరాబాద్ మారేడుమిల్లి ఉంటాడు ఆయన, కొన్ని లక్షల కోట్ల అధిపతి ఆయన. అవును సార్, అవును. అప్పుడు ఆయన ఏమంటున్నాం, మనం ఏమంటలేం కదా. బంగారు లాంటి ఆ ఈస్ట్ సిటీ మనం ట్రైన్ లో పోతుంటే ఎంత అద్భుతంగా కనబడుతుంది అంటే, నేను ఆయన అయితే మొగుల్ మిగిలి వచ్చిండని అనుకున్నాను నేను. డిఫెన్స్ అంటే ఆయన కల్నల్ అంటే ఒక మన దగ్గర డీసీపీ కంటే కూడా పెద్ద ర్యాంక్ అది. ఒక అశోక్ ఆంబ్లం ఉంటది, ఒక 2 స్టార్లు ఉంటాయి.
ఎస్ సార్ అదే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్, ఒక దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి అయితే నార్నర్ సిటీ చూస్తున్నాం. అయితే ఆ రంగాపురానికి సంబంధించిన వాళ్ళు కూడా దాని మీద పెద్ద ఉద్యమం జరిపిండు, వాళ్ళ మీద పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేసారు. అది కూడా మన దృష్టిలో ఉన్నది. ఒకసారి మనం శ్యామ్ గారి దగ్గర వెళ్దాం. శ్యామ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ భూములకు సంబంధించింది పిఎంఎల్ఏ యాక్ట్ పెట్టారండి. పిఎంఎల్ఏ యాక్ట్కును ఈ భూదాన్ విషయానికి సంబంధించి దీనికి ఏం సంబంధం అండి? భూదాన్ యాక్ట్ అనేది భూదాన్ యాక్ట్ ఈజ్ సపరేట్, పిఎంఎల్ఏ సపరేట్ కదా సార్? అవును సార్, అది సపరేట్ సార్. భూదాన్ యాక్ట్ అనేది ఒక మంచి పర్పస్ గురించి భూమి ఎవరికైతే లేదో, ఎవరైతే పూరెంట్స్ ఉన్నారో వాళ్ళకి భూమి ఇవ్వడానికి, భూమి ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని భూదాన్ యాక్ట్ ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి ఇవ్వడానికి 1965లో ఈ వినోద పాదయాత్ర వల్ల జరిగినటువంటి విషయం. భూమి ఇచ్చే వాళ్ళు అక్కడ ఇంకొక యాక్ట్ కూడా ఉంది, గ్రామదాన్ యాక్ట్. అక్కడ గ్రామదాన్ యాక్ట్ అక్కడ గ్రామదాన్ యాక్ట్ అంటారు. అందుకు ఎవరైతే భూమి ఇస్తున్నారో వాళ్ళకి గ్రామదాన్ యాక్ట్ వస్తారు. వాళ్ళకి కూడా అంటే ఏ కండిషన్స్ ఇస్తున్నారు, ఎవరు భూమి ఇస్తున్నారు, అసలు నిజంగా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తున్నారా లేకపోతే ఎస్టేట్ ల్యాండ్ ఇస్తున్నారా, అది దాంట్లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉంటుంది. ఈ భూదాన్ యాక్ట్ లో క్లియర్ గా భూమి తీసుకున్న తర్వాత భూమికి ఎవరికి ఇవ్వాలి, ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అర్హులు, తీసుకున్నటువంటి వాళ్ళు ఎట్లాంటి బాధ్యతలు నిర్వహించాలి, అమ్ముకోవద్దా అమ్ముకోవచ్చా అనేది క్లియర్ గా దాంట్లో యాక్ట్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది. భూమి వాళ్ళు అమ్ముకోవడానికి లేదనే చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తుంటారు, రికార్డు తారుమారు చేసి దాని రికార్డు ప్రొసీడింగ్స్ కొన్ని లేవు, ప్రొసీడింగ్స్ ఉన్నాయి. సార్ అన్నట్టు బాబు గారు అన్నట్టు కొన్ని ప్రొసీడింగ్స్ లేవు. అసలు ప్రొసీడింగ్స్ లేకుండానే ఈ ఇప్పుడు చిక్కుముడి అంతా ఎక్కడ వచ్చిందంటే ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రేషన్ అని డివిజన్ చేసేసరికి ఎంఆర్ఓ ఏమో గుడ్డలు చేసుకుంటూ పోతాడు, ఈయన సబ్ రిజిస్టర్ ఏమో గుడ్డలు చేసుకుంటూ పోతాడు. ఆయనకు వంతరనే ఉండదు. ఆయన గుడ్డలు రిజిస్ట్రేషన్ చేస్తాడు, కన్వర్షన్ ఉండదు, ల్యాండ్ కన్వర్షన్ ఉండదు, ల్యాండ్ ఏముండదు. ఈవెంతో రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఈ ప్రొసెస్ తర్వాత పిఎంఎల్ఏ యాక్ట్ అనేది సపరేట్. పిఎంఎల్ఏ అనేది మనీ ఎక్కడైతే ఈ తప్పుడు ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు ఎక్కడైతే జరిగినాయో అప్పుడు ఈ చట్టం అనేది మనకి వర్తిస్తుంది. సార్ ఓకే రైట్ సార్. ఒకసారి ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు అయినటువంటి బాలరాజు గారు చెప్పినట్టుగా యాజ్ ఏ తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరే ఒక ఇనిషియేట్ తీసుకొని ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి భూదాన్ భూములను కానీ లేకపోతే అసైన్ భూములు కానీ మన ఎండోమెంట్ భూములు కానీ వక్ఫ్ భూములు కానీ దీన్ని అమ్మొద్దు కొనొద్దు అన్నట్టుగా మనం ఒకసారి ప్రచారం మొదలు పెడితే మీరు ఇది ఇనిషియేట్ తీసుకుంటే బాగుంటుంది కదండి. అంటే ఇప్పుడు మన మిత్రులు ఒక చాలా మంచి మాట అన్నారు, ఎన్ఆర్ఐలు అక్కడ వెళ్ళి దేశాన్ని వెళ్ళి వాళ్ళు ఏదైతే సంపాదించి ఇస్తారో ఇక్కడ కొంచెం తక్కువ ధరకు వస్తున్నాయి, ఒక మంచి వస్తున్నాయి భూములు అని వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఈరోజు వాళ్ళకన్నీ లాస్ అయిపోయారు కదండి. దీని విషయంలో మనం ఎలా చొరవ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? సార్ నేను బాలరాజ్ సార్ అన్నట్టుగా నేను ఎన్నో కనీసం వీడియోలు చేసి వదిలిపెట్టాను, పబ్లిక్ లోకి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చాను, కలెక్టర్లకు ఫిర్యాదు చేశాను, ఆర్డీఓలకు చేశాను, ఎంఆర్ఓలకు చేశాను. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటది. ఇవాళ వస్తాయి, ఇవాళనే కొంచెం అడావుడు ఉంటది, నెక్స్ట్ డే అంతా మర్చిపోతారు సార్. ఇవన్నీ ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఈ యొక్క ఆక్రమణలు ఆగటం లేదు, ఏమీ చేయలేదు. వ్యవస్థ ఎవరికి తెలియదు సార్. ప్రవీణ్ కుమార్ ఒక్కడు కొట్లాడితే అది సాధ్యపడదు. నేను కొట్లాడినా, ధర్నాలు చేసినాం, సెక్రటరేట్ ని ముట్టడించినాం, అన్ని చేసినాం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఆఫీస్ ని ముట్టడించినాం. అందరూ తెలిసినటువంటి విషయమే. అన్ని క్లియర్ ఉన్నటువంటి రైతుల దగ్గరనే చిన్న పని కావాలంటే 5-6 లక్షలు తీసుకొని ఎంఆర్ఓ పని చేయట్లేరు. అట్లాంటిది వీళ్ళు భాగస్వాములు కాబట్టి వాళ్ళు అవన్నీ పట్టించుకోరు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే వ్యవస్థ లేదు. ఆ కోర్టులకు పోతే సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్ ఉంటున్నాయి. వాళ్ళ ఎలాంటి ఇమీడియట్ గా కోర్టు డిసిషన్స్ రాకపోవడం వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున వాళ్ళ చేతులు ఉంటాయి, వాళ్ళ చేతులు కలెక్టర్ల చేతులు ఈ భూ దందాల ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టే వాళ్ళు ఏమి పట్టించుకోరు సార్. ఇప్పుడు ఎన్నోసార్లు నేను వెలుగు పేపర్లో కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ అనేక రకాలుగా మేము స్టేట్మెంట్లు ఇవ్వటం, ప్రూఫ్స్ చూపించడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. 59 జీవోని వాళ్ళు అన్యక్రాంతం చేశారు. పొలిటికల్ లీడర్స్ కు ఒక రేటు ప్రకారంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో కాస్ట్లీ ఉన్న ప్రాంతంలో రాజకీయ నాయకులకు 1000 గజాలు చేశారు 59 జీవోలు. అదే సామాన్యుడికి వస్తే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే 2 వేసి పంపించారు. అంటే సామాన్యుడికి ఒక లెక్కగా చూస్తున్నారు, పొలిటికల్ లీడర్స్ కి ఒక లెక్క చూస్తున్నారు ఈ ప్రభుత్వాలు కూడా. మీకు కేకే గారి విషయము మేము వెలుగు ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ పేపర్లో డీటెయిల్స్ తోటి రాపిచ్చాం.
59 జీవోని వీళ్ళు ఇది చేశారని చెప్పి. ఆయన ఏం చర్యలు ఏం లేవు. అట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి పోతే ఎవరు మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఏమంటారు వెంకటాపురం దగ్గర ఆయన చేసిన విషయాలు బయట పెట్టినాం, లేదా ఖమ్మం మాజీ మంత్రి గారు చేసిన విషయాలు బయట పెట్టినాం. చాలా విషయాలు. ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో రెవెన్యూ అధికారులకు తెలియదా అండి? తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? వాళ్ళు ఎందుకు ఫినిషింగ్ వేయటం లేదు? అంటే వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు గురై వాళ్ళు కూడా ఎంతో కొంత చేతులు చాపి వాళ్ళు ఏ పని చేస్తే దానికి అనుకూలంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థని మార్చటం అనేది కుదరదండి. ఇప్పుడు కూడా రికార్డులు మారుతున్నాయి. ఈ రోజు కూడా రికార్డులు మారుతున్నారు. కలెక్టర్స్ హ్యాండ్ ఉంటుంది, సిసిఎల్ఏ హ్యాండ్ ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నో ఎగ్జాంపుల్, ప్రతిరోజు ఒక రికార్డు మారుతుంది తెలంగాణలో. అది భూదాన్ భూమి కావచ్చు, అసైన్డ్ భూమి కావచ్చు. అసైన్డ్ భూములు ఈ రాష్ట్రంలో 24 లక్షలకు పైగా ఉంటే 15 లక్షల. మీ ఫోన్ స్టక్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. ఒకసారి మనం నరసింహారెడ్డి గారు మరొకసారి లైన్లో వచ్చారని చెప్తున్నారు. లోపం సార్, వ్యవస్థలో ఉన్నట్టు లోపం. రైట్ సార్, రైట్. ఒక నరసింహారెడ్డి గారు లేదో లైన్లో వచ్చారని చెప్పారు. నరసింహారెడ్డి గారు నా మాట వినబడుతుందా అండి? నరసింహారెడ్డి గారు, హలో నరసింహారెడ్డి గారు. ఓకే సార్, మనం ఒక కంక్లూడ్గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి ఈరోజు ఉప్పల బాలరాజు గారి దగ్గరికి వెళ్దాం. బాలరాజు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన విషయాలలో నరసింహారెడ్డి గారితో మాట్లాడి అని ఇంకొక విషయం నరసింహారెడ్డి గారి ద్వారా ఏంటంటే అతను భూదాన్కు సంబంధించింది ఫస్ట్ భువనగిరి ఎమ్మెల్యే అతనే. మనము రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ భువనగిరి ఎమ్మెల్యే అతనే. భూదాన్పల్లి ఏదైతే ఉన్నదో భూదాన్పల్లికి సంబంధించిన వందలాది ఎకరాలు అతను ఏదైతే భూదాన్ ఇన్స్నూర్ రామచంద్రారెడ్డి ఏదైతే భూదాన్ చేశారో ఇందులో కూడా ఇతనికి పాత్ర కూడా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఊరు పేరే భూదాన్పల్లి అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలిసిన. మీరు చెప్పినట్టుగా ఏదైతే ఈస్ట్ సిటీ ఉన్నదో అందులో కూడా చాలా పెద్ద ఎత్తున ఈయన కూడా చాలా పెద్ద ఉద్యమకారుడు. కాంగ్రెస్కు సంబంధించి ఈ రోజు కూడా చాలా ఆరోగ్య పరిస్థితులు చాలా బాగలేనట్టుంది. ఒకసారి మనం ఆయనతో మాట్లాడడానికి 2-3 సార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా కుదురుతలేదు. కాబట్టి ఒకసారి కంక్లూడ్గా ఈరోజు ఈ విషయంపై అధికారులే కంచె చేను మసినట్టు కాదు, ఒక పాత సామెత అయినప్పటికీ ఈరోజు అదే విషయం మన దగ్గర జరుగుతున్నది. ఈరోజు ఇప్పుడు ఈ మునవ్వర్ ఖాన్ అనేట ఆయన మీద లతీఫ్ షర్ఫన్ ఏదైతే ఖదీరున్నిసా అనే మీద ఏదైతే ఈడీ చేసి అది పిఎంఎల్ఏ యాక్ట్ కింద వాళ్ళు బుక్ చేసారో అది సపరేట్, భూదానికి సంబంధించిన సపరేట్. మరి ఈ భూదానికి సంబంధించిన కేసు ఏమో మరొకసారి నీరు గార్చినట్టేనా? పిఎంఎల్ఏను ప్రొసీడ్ అయ్యి ఈ భూదానికి సంబంధించిన ఏదైతే మనీ లాండరింగ్ కేసుగా దాన్ని ఉంచి ఈ భూదానికి సంబంధించిన భూ అక్రమ ఏదైతే జరిగిందో దాన్ని పక్కన పెడుతున్నట్టుగానే మనం ఊహించవచ్చా? దీన్ని కంటిన్యూ చేస్తారని రాజకీయ ఒత్తిడిల వల్ల. భూదాన భూమి లక్షలాది ఎకరాలు. మీ వాయిస్ చాలా తక్కువ వస్తుంది సార్. నాదా? మాట్లాడండి సార్. ఓకే, రైట్, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు కొన్ని వేల ఎకరాలే మిగిలింది. యాక్చువల్ గా పొజిషన్ భయంతో ఉన్నారు. ఎస్, ఇప్పుడు రెజ్యూమ్ చేసుకోగలగాలి. చట్టం ఎంత పవర్ఫుల్ అంటే మిత్రమా ప్రవీణ్, ఇప్పుడు ఈస్ట్ సిటీ ఉంది బై 1962లోనే నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ యాక్ట్ వచ్చింది. ఆ కన్వర్షన్ కాకుండానే దాన్ని లేఅవుట్ ప్లాట్లు చేశాను మీరు. ఎవరు? నాన్న రంగారావు. ఆయన అప్పటి గవర్నమెంట్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పక్కాలు, వాళ్ళ దగ్గర రక్త సంబంధికులు, బంధువులు, అన్నదమ్ములు, వాళ్ళకి సంబంధించినవి పర్ఫెక్ట్ గా చేసుకోగలిగారు వాళ్ళు. ఆయన మీద ఈ రోజు వరకు కూడా ఈగ వాలలేదు. ఈగ వాలమంటే ఆయన ఏం కొట్టి తీసుకుపోయి జైల్లో పెట్టమని కాదు, ఒక సివిల్ డిస్ప్యూట్ కాబట్టి ఆయన దగ్గర ఉన్న ల్యాండ్ రెజ్యూమ్ చేసుకోగలిగాలి. రెజ్యూమ్ చేసుకొని ఎవరి వాళ్ళకి ఇవ్వగలిగితే కూడా ఏం కాదు. కానీ కొన్నోళ్ళకన్నా మరి ప్రాపర్ హ్యాండ్ ఓవర్ చేస్తారంటే వాళ్ళు చేయనియరు. దాన్ని ఎప్పటికప్పుడు మన ఎప్పుడు వింటే అప్పుడు కామధేనువా అది అంటారు. దాని లెక్క ఎప్పటికప్పుడు దాన్ని ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తూ దాన్ని ఇంకో చోట చూపించుకుంటూ పోతారు. ఇప్పుడు ఈడ మారేడువల్లిలో పెద్ద ఎస్టేట్ అయింది, నార్నే ఎస్టేట్స్ అంటే.
షామీర్పేట జవహర్ నగర్ లో కూడా ఆయనకు 5 ఎకరాలు ఇస్తే 15-20 ఎకరాలు కబ్జా పెట్టి చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు వేసి జనాలు ఎవరు రానియకుండా ఒక టెర్రర్ క్రియేట్ చేస్తారు. అంటే మేము ఎన్నిసార్లు పోయినా, నేను ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా అందులో ఉన్న చెట్లను అది భూమి కబ్జా పెడదామని పోతే ఆయన ఎంబడి ఒక పెద్ద పొలిటికల్ మిలిటరీ టీం వస్తుంది, ఆయన పోలీస్ టీం వస్తుంది. అందుకనే మనము ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామా, ఒక లిమిటెడ్ పీపుల్ డిక్టేటర్షిప్ లో ఉంటున్నామా, అది తెలుసుకోవాల్సిన అవసరము అందరి మీద ఉన్నది. డెమోక్రటిక్ ప్రాసెస్ లో మీడియా పాత్ర చాలా పెద్దది. మీడియానే అద్భుతమైన పెద్ద రోల్ ప్లే చేస్తేనే కొంతవరకు అవుతుంది. ఇప్పుడు నేను అన్నందుకు అంతకుముందు చాలా ఉద్యమాలు చేసినట్టుగా ప్రవీణ్ చెప్పుకొస్తున్నారు. అంటే నేను చాలా సందర్భాల్లో చూసినా, కానీ అది సరిపోదు అనిపించింది. నేను మళ్ళీ ఇంకా ఇటువంటి వచ్చినప్పుడు మళ్ళీ ఏమన్నా ఇనిషియేట్ తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పి. థ్యాంక్ యూ. రైట్ సార్. ఇదే విషయంపై ఈరోజు మనం ఏదైతే చర్చ నిర్వహించామో ఇది ఒక ఉద్యమం లాగానే, మరొకసారి ఒక ఉద్యమం లాగానే మనం మొదలు పెడదామనే 4 Sides TV ఏదైతే ఆశిస్తున్నదో దాంట్లో అందరూ భాగ్యస్వాములై ఈ సంబంధించిన భూదాన్ భూమిలో కానీ ఎండోమెంట్కి సంబంధించిన ఇంతకుముందు కూడా అనేక మార్లు నేను చెప్పాను, సీతారాంపురం గ్రామంలో 257 ఎకరాల భూమికి సంబంధించింది ఎండోమెంట్కి సంబంధించిన ఒక మిలిటరీ ఒక వందలాది వెహికల్స్ వేసుకొని అక్కడికి వెళ్ళి పోలీసులు మిలిటరీ వెళ్ళి అక్కడ మొత్తం గ్రామాన్ని ఆక్యుపై చేసుకొని వారి బలవంతంగా ఆ భూములు మొత్తం వారి పేరు రాయించుకొని ఆ ఒక పెద్ద ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో, ఇప్పుడు ఏదైతే పెద్ద ఇండస్ట్రియల్గా పేరు కాస్తున్న 50 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు స్వయాన అతను ఏదైతే డొనేట్ ఇచ్చారు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అతని స్వాధీనంలో తీసుకున్నట్టుగా మనం అది ఆ పెద్ద ఎత్తునని చేశాము. ఆ ఊరోళ్ళు కూడా 4 Sides టీవీని ఆశ్రయించడం జరిగింది. అనేక మార్లు ఏదైతే ఉన్నదో ప్రతి విషయంలోనూ ఒక ఉద్యమం లాగానే చేపడితే మాత్రం ఈ మిగిలిన కొన్ని భూములన్నా కనీసం తగ్గించుకొని మన సరైన పద్ధతిలో వెళ్దామని ఒక ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమంతో ఇంకొక విషయం ఏంటంటే, రేపు రాబోయే కాలంలో మన తరాలు మన జ్ఞాపకం ఉంచుకున్నట్టుగానే మనం వ్యవహరించి ఈ ఉద్యమాన్ని చేపడదామని ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides TV.